కేసీఆర్ అసెంబ్లీకి వస్తారనుకున్నారు, చాలామంది ప్రిపేర్ కాండి అధికార పార్టీ అని చెప్పారు. కేసీఆర్ గారు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. ఒకవైపు ఇక వాళ్ళ అధికార పార్టీ పీపీటీ ప్రజెంటేషన్ చేసింది. ఇక మేము 10 ఏళ్ల సమయంలో ఇదే అసెంబ్లీలో పీపీటీ ప్రజెంటేషన్ చేసింది కేసీఆర్, ఇదే అసెంబ్లీలో. అవునా? ఇదే ప్రతిపక్ష నాయకుడిగా రేవంత్ రెడ్డి ఉన్నాడు. ఇప్పుడు ఈయన పీపీటీ చేస్తాడు అంటే ఎవరిని మాపే పెడతారండి మీ పీపీటీలతోని? ఎవరికి కొరుకుతుంది? ప్రజలకు ఏం కొరుకుతుంది మీ పీపీటీలతోని? ఈ అంశాన్ని తీసుకొచ్చిన బీఆర్ఎస్ అసెంబ్లీకి దూరంగా ఉంది. ఎందుకు ఉంటుంది? ఇప్పుడు బీఆర్ఎస్ ఎట్లా దూరం ఉంటుందండి? జీతం తీసుకుంటలేదు కేసీఆర్. కేసీఆర్ ఎవరినే సొమ్ము తీసుకుంటాడు జీతం? ఎందుకు రాడు అసెంబ్లీకి? ఎందుకు చర్చ పెట్టాడు? ప్రజల సొమ్ము తీసుకుంటాడు కేసీఆర్. ప్రజల సొమ్ము జీతం తీసుకున్నప్పుడు నువ్వు ఎందుకు రావు? నువ్వు ఫామ్ హౌస్లో ఎట్లా పడ్డావు? ఎవడిచ్చిండు నీకు అధికారం? ప్రజలు ఇచ్చారు. ఫామ్ హౌస్లో వండమని ఇచ్చారా? నువ్వు రావాలి అసెంబ్లీకి, మాట్లాడాలి అసెంబ్లీలో బైకాట్ చేసిపోయి నువ్వు ప్రజల దగ్గరికి పోతా, నేను ఆడ బహిరంగ సభ పెడతా, ఈడ బహిరంగ, ఎవరి కోసం బహిరంగ సభలు ఇవన్నీ? ఎవరిని ముంచడానికి? ఇంకా ముంచింది చాలనా? ధరణి పేరు మీద ఇవాళ మొత్తం దగా చేసి లక్షల కోట్ల భూములు, ఇవాళ 24 లక్షల ఎకరాల అసైన్డ్ భూములు ఉంటే అవి కబ్జా చేసి 20 లక్షల ఎకరాల భూములు ఏమైనా తెలియదు. దాని మీద నేను మొత్తం యాజమాన్య హక్కులు కల్పిస్తా అన్న రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఇంతవరకు కలిపేలేదు. అసైన్డ్ భూములు ఎవరి? పేదలై, ఎస్టీలై, బీసీలై, మైనార్టీలై. వీళ్ళ భూములు 70 ఇచ్చిన భూములు అండి అవి. ఇవాళ ఒక్కొక్క భూమికి ఎకరానికి 100 కోట్లు 150 కోట్లు అయింది. అట్లాంటి భూములన్నీ కూడా వాళ్ళ పేర్ల మీద లేకుండా 22A కింద వాళ్ళు దాన్ని ప్రభుత్వ భూమిగా ప్రకటించుకొని నిషేధించే జాబితాలో పెట్టేసి లక్షల ఎకరాల భూములన్నింటినీ కూడా కబ్జా చేసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకొని కోట్లు సంపాదించారు. ఒక్కొక్కరు కొడితే ఎన్ని డబ్బులు అంటే అన్ని డబ్బులు ఉన్నాయి ఇప్పుడు ఒక్కొక్కరి దగ్గర. ఈయన కేసీఆర్కు, హరీష్ రావుకు చెప్పులు గతిలేనికి ఇదే హాస్టల్లో, ఇదే ఉస్మానియాలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నప్పుడు హరీష్ రావు ఉద్యమ సమయంలో వచ్చినప్పుడు చెప్పులు చక్కగా గతిలేవు. ఎక్కడి వాళ్ళు 1000 కోట్లు? కేటీఆర్కి ఎక్కడి? కేసీఆర్కి ఎక్కడి? బీడీలు తాగే కేసీఆర్ ఉద్యమ సమయంలో మాలాంటి వాళ్ళు డీజిల్ పైసలు ఇస్తే నడిపిన కేసీఆర్. మీరు ఇచ్చారా అప్పట్లో? మేము మాలాంటి వాళ్ళ ఉద్యోగస్తులను సాయం చేసిన కేసీఆర్. మరి వాళ్ళకి ఇక్కడ లక్షల కోట్లు ఎక్కడి? ధరణి పేరు మీద ఇలా మొత్తం పేదల భూములని కబ్జా చేసి ఇలా ఈయన భూభార్య పేరు మీద ఈయన చేస్తాడు. ఆయన కుటుంబం, ఆయన కుటుంబం మొత్తం తెలంగాణ భూములన్నింటినీ కబ్జా చేసి పడేసారు. చేసేసి ఇలా కోట్లు లక్షల కోట్లు సంపాదించారు ఒక్కొక్కరు. మళ్ళీ ఇప్పుడు ఆ భూములన్నీ నీళ్ళు వస్తే వెళ్ళిపోతాయి మళ్ళీ వీళ్ళకే కదా. సో కాబట్టి ఇది వ్యాపారుల కోసం, సంపన్నుల కోసం, డబ్బున్నుల కోసం, భూస్వాముల కోసం, అగ్రవర్ణ సంపన్నుల కోసం. ఇదే సందర్భంలో జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జనం బాడబట్టారు. ఏకంగా బీఆర్ఎస్ను టార్గెట్ చేస్తూ సొంత నాన్నను అలాగే వాళ్ళ అన్నను హరీష్ రావును టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తారు. ఇటు బీజేపీని సమాంతరంగా కాంగ్రెస్ను బీఆర్ఎస్ను అంశాల వారిగా మాట్లాడుతున్నారు. ఒకప్పుడు బీఆర్ఎస్లో పనిచేశారు. ఇప్పుడు కవిత చేసిన వ్యాఖ్యల్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారా? ఆమె మార్గం అనేది ఒకసారి చూస్తే మాత్రం ఇక దాదాపు వచ్చే ఎన్నికల్లో ఆమె పార్టీ పెట్టబోతుంది, పోటీ చేయబోతున్నట్టు కూడా సంకేతాలు కూడా ఇచ్చారు. మీకున్న అనాలిసిస్ ఏంటి? ఇప్పుడు కవిత శుద్ధపూస కాదు. ఆమె అధికారంలో వాళ్ళ నాన్న అధికారంలో ఉన్నప్పుడు ఏ ఒక్కరోజు ఎందుకు మాట్లాడలేదు? ఇదే నిజంగానే ఆమె శుద్ధపూస అయితే మాట్లాడాలి అవినీతి ఇప్పుడు మాట్లాడుతున్నావే నువ్వు, మరి అప్పుడు నీకు తెలియదా ఇవే జరుగుతున్న సంగతి? తెలుసు కదా. నీవు షాపులలో పోయి బంగారం షాపు పోయి మొత్తం బంగారం అంతా తీసుకొచ్చుకున్నదానివి. ఇలా నీకు ఎక్కడండి దుబాయ్లో బుర్జ్ ఖలీఫాలో అపార్ట్మెంట్లు 100 కోట్లు పెట్టి తీసుకునేంత పైసలు ఎక్కడండి? లిక్కర్ స్కామ్లో వందల కోట్ల రూపాయలు దాని స్కామ్ జరిగితే దాంట్లో నీ పాత్ర ఎట్లా ఉండదండి? నీకు రేవంత్ రెడ్డికి వ్యాపార లావాదేవీలు లేవా? ఇప్పటికి నడుస్తలేవా మీకు? అంటే మీరు మొత్తం కుమ్మక్కయి మీరు మీ అన్నదమ్ముల ముచ్చట పంపకాల దగ్గర లొల్లిచ్చి ఇవాళ ఆ పంపకాల లొల్లి కాస్త రాజకీయంగా మారి ఈ పంపకాల లొల్లిలు, దోపిడీ లొల్లిలు ఇదంతా. అక్కడ జగన్మోహన్ రెడ్డి చేసిన దోపిడీకి ఆల పంపకాల లొల్లి, ఇక్కడ కేసీఆర్ చేసిన దోపిడీకి, కేసీఆర్ చేసిన దోపిడీకి ఈడ పంపకాల లొల్లి. మీ పంపకాల లొల్లి కాస్త అదేదో తెలంగాణ ఆత్మగౌరవం అన్నట్టుగా, కవితమ్మ మొత్తం జాగృతి చేస్తున్నట్టుగా, కవితమ్మ మొత్తం ఇలా మొత్తం సామాజిక తెలంగాణ అనగానే పోయి మొత్తం బహుజనుల దబ్బా కవితమ్మ ఎంతో గొప్ప సామాజిక తెలంగాణ అంటుంది, దొరసాని తెలంగాణ అంటలేదు.
అనేక మేమంతా పోయి కవితమ్మ గొప్ప నాయకురాలు, కవితమ్మ అంత ఇక నీతి మంత్రాలు లేదు, కవితమ్మ అంత సామాజిక న్యాయవేత్త లేదని పోయి మేము పొగడల్లా. సో కాబట్టి కవిత కూడా వాళ్ళ శిష్యురాలే, వాళ్ళ భాగస్వామియే ఈ దోపిడీలో, నీళ్ళ దోపిడీలో, నిధుల దోపిడీలో, సంపద దోపిడీలో, అధికార దోపిడీలో వాళ్ళకి ఎంత భాగస్వామ్యం ఉందో ఈమె కూడా అంతే భాగస్వామ్యం ఉంది. కాబట్టి ఈమె చెప్పే నీతి వాక్యాలకు తెలంగాణ ప్రజలు ఇచ్చి ఏమో ఈమెను ఆదరించి రేపు అధికారం ఇస్తారనేది కళ. అది కవితమ్మ కళగా చూసుకోవాలి. పార్టీ పెట్టినా సరే, ఏం పెట్టినా సరే ఇలా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరు. బీఆర్ఎస్ అధినేత మాజీ ముఖ్యమంత్రి ఇక నేను జనంలోకి వస్తాను, ప్రజా సమస్యలను ప్రస్తావిస్తాను, కాంగ్రెస్ విధానాలను ఎండగడతానని కూడా చెప్పారు. నిజంగా బయటకు వచ్చే పరిస్థితి ఉందా? ఆయన ఇక ఉద్యమాలు చేసే పరిస్థితి కానీ ప్రజల్లో రెగ్యులర్గా సభలు సమావేశాలు? ఆయనకు ఇప్పుడు టైంపాస్ కాక వస్తే రావచ్చు బయటికి. ఏమి ఆయనే ఇప్పుడు ఆయనే చెప్తున్నాడు, ఎవరు రేవంత్ రెడ్డి డైరెక్ట్ చెప్తాడు. ఆయన అరే మీకు ఆయన ప్రతిపక్ష నాయకుడి హోదా తీసుకోవాలని మీ నాయనను కథం చేయాలని చూస్తారా మీరు అని చెప్పి ఎంత అసెంబ్లీలోనే మాట్లాడింది కదా ఎంత చూసినాం కదా మనం. సో కాబట్టి ఒకవైపు కొడుకు బిడ్డ మధ్యలో కొట్లాట, అల్లుని కొడుకు మధ్యలో కొట్లాట, ఆయన పోతే ఆయన కుర్చీని సంపాదించే కొట్లాటలో వాళ్ళు ఉన్నారు అక్కడ కుటుంబం అంతా. సో ఈ స్థితిలో ఈయనప్పుడు బయటికి రానిత్తరా వాళ్ళు, బయటకు వచ్చినా కూడా ఈయనను నిలగనిస్తారా అంటే కొంచెం అది ఎంతైనా కష్టమే. ఆయన హెల్త్ కూడా పెద్దగా సహకరించకపోవచ్చు. అంత గతంలో ఉన్నంత ఉత్సాహం ఇప్పుడు ఉండే అవకాశం లేదు. బట్ ఏదేమైనా తెలంగాణలో ఒక ఉద్యమ ఐకాన్గా తెలంగాణ సాధించిన నాయకుల్లో కేసీఆర్ ఒకరు. సో కాబట్టి మన అవునన్నా కాదన్నా కేసీఆర్కు ఇంకా క్రేజ్ ఉంది, లేదని కాదు. తెలంగాణ ఐకాన్గా కేసీఆర్కు ఉంది. అట్లాగే తెలంగాణ దోపిడిదారునిగా ముద్ర కూడా ఉంది. తెలంగాణను నిండా ముంచిన చరిత్ర కూడా ఉంది ఆయనకు. సో ఆంధ్రాలకు తొత్తుగా మారిన చరిత్ర కూడా ఆయనకు ఉంది. సో కాబట్టి ఈ క్రమంలో మనం కేసీఆర్ బయటకు వచ్చినా చేసేది ఏం లేదు. లేకపోతే ఇంకా రేవంత్ రెడ్డి కహానీలు నీ వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు. ఇప్పటికే మస్తు తిరుగుబాటు 2 ఏళ్లలోనే ప్రజల నుండి చాలా తిరుగుబాటు వచ్చేసింది. 420 హామీలు కావచ్చు, 6 గ్యారెంటీలు కావచ్చు, అమల్లో కావచ్చు. ఇది ఈవెన్ దానం నాగేందర్ కాంగ్రెస్లో పోయినోడే తిరుగుతాడు. నిన్నే చూసినాం కదా మనం దానం నాగేందర్ అడిగిన ప్రశ్నల అసెంబ్లీలో. సో ఇవాళ పాయల్ శంకర్ కానీ, దానం నాగేందర్ కానీ, అక్బరుద్దీన్ కానీ ఇవాళ అడుగుతున్న ప్రశ్నలకు సరైన సమాధానం ఎక్కడుంది అక్కడ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి దగ్గర? ఏమనంటే కేసీఆర్ మీద నీ అవాక్కులు చెవక్కులు వెలుచుకుంటా కేసీఆర్ దొంగ అని మొత్తం ఆయన సుఖమైనట్టుగా, ఆయన మంత్రివర్గం సుఖమైనట్టుగా మాట్లాడుకుంటా ఇలా ప్రజల్ని మభ్యపెట్టే కార్యక్రమంలో వెళ్ళున్నారు. కాబట్టి అందరూ తోడుతూగలే, దీంట్లో ఎవరు సుఖమని చెప్పడానికి లేనే లేదు. దానం నాగేందర్ ప్రస్థానం మీరు తీసుకొచ్చారు. ఇక కొంతకాలంగా ఆయన అయితే మాత్రం ఇక ఉప ఎన్నిక గురించి ఒక అంశం అయితే తెరపైకి వస్తుంది. దానం నాగేందర్ పార్టీకి ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయబోతున్నాడు అన్న వార్తలు కూడా వస్తున్నాయి. జూబ్లీహిల్స్ తరహాలో త్వరలో తెలంగాణ రాష్ట్రంలో బైపోల్ సాధ్యమా? మీకున్న విశ్లేషణ ప్రకారం దాదాపు ఆయన అయితే మాత్రం నేను ఇక పార్టీ మారాను, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నానని కూడా నేరుగా మీడియా ముఖంగానే చెప్తున్నారు. దాని అర్థం ఏంటి అసలు? దానికి నైతిక బాధ్యత వహించు ఆయన రాజీనామా చేయాలి. ఎవరు? సభాపతికి ఇచ్చిండు కదా. వీళ్ళు ఎవరు అంటే ఈయన విషయాలు ఇంకేం చెప్పలేదు, ఈయన ఎక్స్ప్లెయిన్ కూడా ఇంకేం చేయలేదు. ఇంకా ఈయన విషయాలు జరగలేదు. సరే, ఒకవేళ ఈయన విషయంలో జరగకపోతే ఖచ్చితంగా ఆయనే చెప్తాడు కదా నేను పార్టీ మారినని. మరి అటువంటిప్పుడు రాజీనామా చేయమను, యాక్సెప్ట్ చేయాలి కదా. ఆయన చెప్పినప్పుడు రాజీనామా చేయాలి కదా. చేస్తే యాక్సెప్ట్ చేయాలి. ఆయన ఎవరు? సభాపతి. సో ఆయన నిజంగానే ఆయనకు పార్టీ మారినా ఈ పార్టీ వల్ల నాకు ఏం ఉపయోగం లేదు, ఈ పార్టీలో నేను ఉండలేకపోతున్నా అనేది ఉంటే ఖచ్చితంగా ఆయనే రాజీనామా చేసి ఎన్నికల వాళ్ళ ప్రజలారా మరి నాకు చెప్పండి, మీరు నేను తప్పు చేసిన బీఆర్ఎస్ నుండి ఇళ్ళకి వచ్చి, అంతకుముందు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఇళ్ళకి వచ్చి మొత్తం భూములన్నీ కబ్జా చేసి దోపిడీ చేసి పెద్ద ఎత్తున సంపాదించుకొని ఇవాళ మళ్ళీ దోపిడీ చేయడానికి నాకు అధికారం ఇవ్వండి అని చెప్పి దానం నాగేందర్ అడిగితే తప్పులేదు. అంతేగాని దానం నాగేందర్ ఏదో పెద్ద ఉద్యమకారుడు అన్నట్టుగా, లేదా పేద ప్రజల పెన్నిది అన్నట్టుగా, లేకపోతే తెలంగాణ సాధకుని గానో ఇంకే ఏముంది దానం నాగేందర్? భూములు కబ్జాలు చేసి ఆ ముఖ్యమంత్రి దగ్గర ఈ ముఖ్యమంత్రి వాసులు చేసుకుని బతికి సెటిల్మెంట్ చేసింది తప్ప ఏముంది? దానం నాగేందర్ సాధించింది ఏంది అంటున్నా, ప్రజలకు సాధించింది ఏంది? సో కాబట్టి దానం నాగేందర్ ఉప ఎన్నిక వల్ల ప్రజలకు ఒరిగేది ఏముండదు, నష్టం తప్ప. ఒకవేళ ఉప ఎన్నిక వస్తే ఎట్లుంటుంది? ఉప ఎన్నికుంటే దానం నాగేందర్ను 100కి 200% ఓడగొట్టాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఎందుకంటే ఇట్లాంటి పార్టీ మారే దొంగలు,
దోపిడీదారులు, అనవసరంగా ఇవాళ చట్ట వ్యతిరేకులు ఒక రకంగా చెప్పాలంటే చట్టం ఇప్పుడు నీకు పార్టీ ఒక పార్టీ మేనిఫెస్టో ఇచ్చింది, నీ పార్టీ మంచిదా చెడ్డదా అనేది నీ ఇష్టం, ఆ పార్టీ ఇష్టం, తీసుకునే పార్టీ ఇష్టం. బట్ దాంట్లో గెలిచినాక ఆ పార్టీకి రాజీనామా చేసి నువ్వు ఇంకో పార్టీ లేవు, దానికి ఎవరు కాదన్నారు నేను. కానీ అందులోనే గెలిచి మళ్ళీ ఇంకో పార్టీ మారి ఈ రాజకీయాలంతా కూడా నేను ప్రజల కోసము లేదా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి కోసము అని పోయి ఎంత ఈ తప్పుడు విధానాలు, ఈ తప్పుడు వ్యవహారాలు చేయడం అనేది కరెక్ట్ కాదు. నీకు ఆ పార్టీ నుండి పోయి అధికార పార్టీలకు పోయి నీకు పనులు చేయించుకోవాలనుకుంటే నువ్వు డైరెక్ట్ రాజీనామా చేయి, అధికార పార్టీలకు పో, ఎవరు వద్దంటలేరు. రాజీనామా చేస్తే మళ్ళీ ప్రజలు తీర్పు కోరుతారు, ప్రజలు ఇంకో నిర్ణయిస్తారు, నిన్నే గెలిపిస్తారా రాజీనామా చేసినాక, లేదంటే ఇంకో మంచి వ్యక్తి ఎవరన్నా వస్తాడా, వాళ్ళు నిర్ణయించుకుంటారు ప్రజలు. సార్, ఆపరేషన్ కగార్ నేపథ్యంలో మాత్రం ఇటు కమాండర్ దేవా దాంతోపాటు తెలంగాణకు సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా సరెండర్ అయ్యారు డీజీపీ ముందట. మొత్తం అటువైపు ఇక ఛత్తీస్గఢ్ విషయానికి వస్తే మాత్రం వరుసగా శనివారం రోజే 2 వేర్వేరు ప్రాంతాల్లో కూడా ఘటనలు జరిగినాయి. అక్కడ ఏకంగా ఎన్కౌంటర్ కూడా జరిగింది. మావోయిస్ట్ పార్టీ భవిష్యత్తు ఏంటి? ఒకవైపు పిఎల్జీఏ పని అయిపోయిందని కూడా ఇటు ప్రభుత్వం చెప్తుంది. ఏం చెప్పదలుచుకున్నారు? కగారు విషయంలో ఏం జరగబోతుంది, ఏం జరుగుతుంది, ఏం జరగాల్సిన అవసరం ఉంది? అంటే నేనైతే ఆపరేషన్ కగారును వ్యతిరేకిస్తా. ఎందుకంటే అది చంపడం అనేది, అందులో మనుషులను చంపడం అనేది వాళ్ళు ఎవరైనా కావచ్చు, వాళ్ళ సిద్ధాంతం ఏదైనా కావచ్చు. బట్ ప్రభుత్వము మనుషులను చంపే ప్రోగ్రాం పెడతా అంటే అది రాజ్యాంగ వ్యతిరేకం. నక్సలైట్లు వాళ్ళు కూడా తుపాకీ పట్టి చంపడం నేరమే, దాన్ని నేను వ్యతిరేకిస్తా. కానీ ప్రభుత్వమే ఒక పథకం పెట్టి నక్సలైట్లను చంపేస్తా అంటే అది చంపే కార్యక్రమాన్ని రాజ్యాంగం ఆమోదిస్తుందా? ఆమోదించదు కదా. ఒక అవతే సరెండర్ చేసి వాడు తప్పు చేస్తే తీసుకుపోయి కోర్టులో సబ్మిట్ చేసేసి వీడు తప్పు చేసిందని చెప్పి శిక్ష అయిపోయి, అంతేగాని నేను మొత్తం పోలీసులను పెట్టి అందరూ చంపేస్తా అనే పథకం పెడితే ఎట్లా? సో కాబట్టి ఆపరేషన్ కగార్ అనేది నేను వ్యతిరేకిస్తాను. ఒకటి. రెండవది, ఇవాళ ఈ ప్రస్తుత పరిస్థితులలో ఇప్పుడున్న సిచ్యువేషన్స్లలో మొత్తం ఏ టెక్నాలజీ వచ్చింది, ఏ మూలకు పండుకున్నా నువ్వు 100 కిలోమీటర్ల దూరంలో సొరికలో ఉన్నా కూడా బాంబు ఎత్తి చచ్చిపోతావు, అవునా? సో కాబట్టి ఈ క్రమంలో ఇట్లాంటి సాయుధ పోరాటం అనే దాన్ని నేను స్వాగతించాను. డెమోక్రసీ వచ్చేసింది, మీ నేపాల్ పరిణామాలు ప్రచండ నేతృత్వంలో అక్కడ అధికారం వచ్చింది, అట్లాగే లాటిన్ అమెరికాలో వచ్చింది, చాలా దేశాలలో వాళ్ళు ప్రజాస్వామ్యం వైపు వచ్చింది. ఇక్కడ కూడా రండి, మీరు అధికారంలోకి రండి. వచ్చి మా ఆర్పీఐ పార్టీ ఉంది, మా పార్టీ మేము మీతో కలుస్తాం, అంటే మేము మిమ్మల్ని నిజాయితీపరులుగాను మేము కమిట్మెంట్ ఉన్న ఒక నాయకులుగాను చూస్తున్నాం. మీ అవసరం ఉంది సమాజానికి, మీలాంటి మంచి వ్యక్తుల యొక్క అవసరం ఉంది. బట్ అక్కడ కూడా ఏమవుతుంది, అగ్రవర్ణాల ఆధిపత్యం. ఇక్కడ బయట పార్టీలో ఇట్లా అగ్రవర్ణాల ఆధిపత్యం కూడా మొత్తం అగ్రవర్ణాల ఆధిపత్యం మొన్నటిదాకా. ఇప్పుడంటే అంతా భయపడిపోయిండ్రు, కొంతమంది సరెండర్ అయిపోయిండ్రు. కానీ ఇప్పుడు చచ్చిపోతుంది అంతా ఆదివాసుల బిడ్డలే కదా పాపం. అంతకు ముందు కూడా చచ్చిపోయింది బహుజనులే కదా. సో కాబట్టి ఇవాళ బహుజనులకు చెప్పేది నేను ఒకటే, నా బాబాసాహెబ్ అంబేద్కర్ వారసునిగా మేము ఎన్నడూ తుపాకీ కొట్టాన్ని సమర్థించాం, మేము రాజ్యాంగబద్ధంగా ఉండేటోళ్ళం. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా తుపాకీ ద్వారా ఒకవేళ పోయింది అనుకో, నక్సలైట్ అయ్యి చచ్చిపోతే ఏంటి మా పరిస్థితి, ఇక్కడ దేశం పరిస్థితి ఏంటి? ఒక భారత రాజ్యాంగ నిర్మాణాన్ని రచించే అవకాశం ఉండేది కాదు కదా. దేశాన్ని బతుకుండి పోరాడాలంటారు. 100% బతుకుండి పోరాడాలి, బతుకుండే సాధించాలి, ఏదైనా బతుకుండే చేయాలి. ఖచ్చితంగా ఒకరిని చంపడం, మనం అది చేయడం అది నేరం, రాజ్యాంగపరంగా నేరం, మానవ హక్కుల పరంగా నేరం. నువ్వు ఇంకోటి చంపుతున్నావు అని మళ్ళీ నా ప్రాణం గురించి నువ్వు ఎదుటోని చంపినప్పుడు నిన్ను చంపే అధికారం ఎదుటోనికి ఉంటుంది కదా. కాబట్టి ఆ చంపుకునే విధానమే కరెక్ట్ కాదంటున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం చాలా పాపులర్ అయింది, కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చింది. ఈ మధ్యకాలంలో రామ్జీ అనే పేరుతో విబి అంటే వికసిత్ భారత్ పేరుతో మొత్తం మహాత్మా గాంధీ పేరును తీసేసి ఈ పథకం తీసుకొచ్చింది. ఇక దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆ పథకంలో కూడా కొత్త పథకంలో కొన్ని మార్పు చేర్పులు కూడా చేసింది. ఏం చెప్తారు సార్? పేరు మార్పు అలాగే పథకంలో కూడా కొన్ని మార్పు చేర్పులు చేశారు, దాని గురించి ఏం చెప్తారు? ఇప్పుడు పథకాల పేర్లు మార్చడం అనేది చాలా కామన్, ఏ ప్రభుత్వం వచ్చినా మారుతూ ఉంటుంది పథకాలు. వాజ్పేయి అయినప్పుడు కూడా మార్చింది, పేర్లు మార్చారు. అట్లాగే ఇప్పుడు వీళ్ళు తర్వాత వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు పేర్లు మార్చుకున్నారు. చాలా పథకాల పేర్లు మార్చినంత మాత్రాన అదేదో పెద్ద మార్పులు వచ్చేస్తాయని నేను అనుకోను. కానీ ప్రధానంగా ఏంటంటే రామ్జీ అనే పథకానికి పేరు పెట్టడానికి కారణం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో జై శ్రీరామ్ అనే పదం రావాలి. ఆడ
ఓకే. రామ్ రామ్ అనే పదం రావాలి. పని పోయినప్పుడు ఏం చేస్తాను అక్క ఇట్లా పని కాడ రామ్జీ పథకం జీరామ్జీ పథకం వచ్చింది కదా. రామ్జీ అంటే పొద్దుస్తామను రామ్జీ గురించి మాట్లాడాలి కదా. ఓకే. సో గాంధీ అంటే కాంగ్రెస్ గుర్తొస్తుందని, రామ్జీ అంటే బీజేపీ గుర్తొస్తుందని, అంతకంటే వేరే ఏం లేదు దాంట్లో. పాత సీసాలు కొత్త సీర ఏమంటారు ఆ టైప్. సో ఇంత పెద్ద ప్రచార వ్యూహం ఉంది. ఇప్పుడు వాళ్ళు పెట్టే ప్రతి వెనుక ఎడ్యుకేషన్ పాలసీ తీసుకున్న దాంట్లో హిందుత్వాన్ని జోడిస్తారు. ఆహార పథకం తీసుకున్న దాంట్లో హిందుత్వాన్ని జోడిస్తారు. నువ్వు ఏ పథకం తీసుకోండి, ఇవాళ బీజేపీ తెచ్చిన పథకంలో హిందుత్వం అనే అంశం జోడించకుండా ఒక్క పథకం ఉందో చెప్పండి నాకు. ఒక్క పథకం పేరు చెప్పండి. అన్ని పథకాలు ఏ పథకమైనా సరే నేను చెప్తా దానికి ఆన్సర్. ప్రతి పథకం తీసుకోండి. ప్రతి పథకం వెనక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు బీసీలలో ఓబీసీ మోస్ట్ బ్యాక్వర్డ్ కులాలకు సంబంధించి ఒక పథకం పెట్టిండ్రు. ఏంది అది చెప్పండి, దాని పేరు ఏదో ఉంది. అది కూడా హిందుత్వంలో భాగంగా. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్లో కూడా ఉంటుందా ఎట్లా అంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు అగ్రవర్ణ పేదలకు సంబంధించిన రిజర్వేషన్లలో ఇవాళ ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి రిజర్వేషన్లు? ఒకటి పేదరికం కారణం. సో పేదరికం కారణంగా రిజర్వేషన్లు ఇవ్వాలంటే ఓకే దాంట్లో, బట్ లెక్కలు వేయాలిగా. లెక్కలు వేయాలి. నువ్వు ఎంతమంది పేదలు ఉన్నారనే విషయం తేలితే కదా నీకు. అసలు తేలినట్టు ఎక్కడ ఉంది కమిషన్? ఎక్కడ లేదు. సో అప్పుడు ఏమైంది, ఇప్పుడు అగ్రవర్ణ పేదలంతా కూడా బీజేపీకి అనుకూలం. అగ్రవర్ణాలంతా, పేదలే కాదు అగ్రవర్ణాలంతా బీజేపీకి అనుకూలం. బీజేపీకి అనుకూలమైన వర్గాలను దూరం చేసుకుంటే బీజేపీకి రేపు వెన్నుదనగా నిలిచేది ఎవరు? పేదలు కాదు, పేదలు కానీ కాదు. పేదలకు పథకం వల్ల యూజ్ ఉంటుంది ఏదైనా పథకం. కానీ ఇవాళ అగ్రవర్ణ పేదల పేరు మీద బీజేపీ అగ్రవర్ణాలకు అడ్డగా నిలబడినప్పుడు మార్వాడీలు, గుజరాతీలు, రాజస్థానీలు ఇవాళ వాళ్ళంతా కూడా ఎవరైతే ఉన్నారో ఫస్ట్ వివిధ రాష్ట్రాల్లో మొత్తం దేశంతో విస్తరించిన వాళ్ళు వీళ్ళ అగ్రవర్ణాల పేదల పేరు మీద వాళ్ళు సర్టిఫికేట్ తీసుకొని అక్కడ ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. ఇవాళ ఆ పథకంతోనే దాని వల్లనే ఈడబ్ల్యూఎస్ వల్లనే ఇలా మార్వాడీలకు ఉద్యోగాలు వస్తున్నాయి, ఇక్కడ గుజరాతీలకు ఉద్యోగాలు వస్తున్నాయి. ఇక్కడ వాళ్ళ జనాభాను 6% ఎక్కువ చూపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. 6% ఉత్తరాది వాళ్ళ జనాభాను. ఓకే. అది అంత అగ్రవర్ణాలే కదా వాళ్ళంతా. ఇలా అగ్రవర్ణాల జనాభా పెరిగిందని చెప్పి లెక్కలు ఎవరు చూపించింది అని కూడా రేవంత్ రెడ్డి వీలే. అది ఈడబ్ల్యూఎస్లో భాగంగా వచ్చింది. రేపు ఇదే అగ్రవర్ణాల పేరు మీద ఆయన ఇక్కడ వాళ్ళ రెడ్లకు కూడా లెక్కలు ఇచ్చుకున్నాడు. వాళ్ళ రెడ్లకు వాళ్ళ కమ్యూనిటీస్ వాళ్ళకి కూడా మన గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ వాటిల్లో మంచి పోస్టులను ఇప్పించుకున్నాడు. సో ఇవన్నీ దీని వెనుక ఎవరంతా దీనంతా బీజేపీ కుట్రండి. ఇదంతా బీజేపీ తీసుకొచ్చిన పథకం వల్ల ఇవాళ బెనిఫిట్ అవుతుంది ఎవరు? అగ్రవర్ణాలు. సో ఈ అగ్రవర్ణాలకు బెనిఫిట్ అవుతే అండగా ఎవరికి నిలబడతారు? బీజేపీ నిలబడతారు. సో అంతిమంగా ఈడబ్ల్యూఎస్ యొక్క రిజర్వేషన్ల పర్పస్ ఏంటంటే అగ్రవర్ణాలను కూడా వీళ్ళను వాళ్ళ కంట్రోల్లో పెట్టుకోవడం. మేము ఇప్పుడు ఇంకో కూడా ఇలా 1 రేషన్ కార్డు ఉంది. 1 రేషన్ కార్డు పథకం తెచ్చేవాళ్ళు. ఎందుకు తెచ్చారు? 1 రేషన్ కార్డు అంటే దేశంలో ఎక్కడైనా ఈ గుజరాతీలు వెళ్ళిపోతున్నారు, ప్రపంచంలో ఎక్కడైనా పోతారు వాళ్ళు. సో ఎక్కడ పోయిన రేషన్ కార్డు వాడికి ఉంటే దాంతో వానికి పథకాలు అమలవుతాయి. వాడు బియ్యం తెచ్చుకొని అక్రమంగా బియ్యం కూడా తెచ్చుకొని అమ్ముకుంటారు వాళ్ళు. నార్త్ ఇండియన్స్ కోసమే 1 రేషన్ కార్డా? ఎస్, 100%. 1 రేషన్ కార్డు పథకం కానీ 1 నేషన్ పథకం కానీ లేదా 1 క్లాట్ 1 నీటు ఇవన్నీ పథకాలన్నీ కూడా ఉత్తరాది ఆధిపత్యం కోసమే తెచ్చాయి. దాంట్లో ఉత్తరాదిలో ఎవరు ఉంటారు? బీజేపీ ఉంటుంది, కమ్యూనల్ ఫోర్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఈ పథకాల వెనుక అన్ని పథకాల వెనుక బీజేపీ పాత్ర, బీజేపీ కుట్ర ఉంది. సో అందుకే ఇవాళ అట్లాంటి ఇప్పుడు మన్రేగా పథకం ద్వారా కాంగ్రెస్ ఓట్ బ్యాంకు పెరిగిందనే ఉద్దేశంతో దాన్ని వాళ్ళు పేరు మార్చుకున్నారు. దీని ఇంపాక్ట్ ఎట్లుంటుంది? నేను చెప్తున్నాను, ఖచ్చితంగా ఈ చర్చ జరుగుతుంది. బీజేపీ వాళ్ళు ఇచ్చిన పోయి జీరామ్జీ పథకం అందులో ఉత్తరాదిలో ఇంకెక్కువ ఉంటుంది మనకంటే కూడా. సౌత్ల కంటే అక్కడ పేదరికం ఎక్కువ కదా. సో అక్కడ జీరామ్జీ పథకం బీజేపీ వాళ్ళ దియా అంటే ఓటు ఎవరికి వేయాలి? కిసుకుదేనా ఓట్ బీజేపీకి దేనా? బీజేపీకి దేనా? సో దానిలో భాగంగానే ఇవాళ ఈ పథకం మార్పు అనేది నేను అనుకుంటున్నాను. సో రాష్ట్రంలో చాలా రాజకీయ అంశాలు జరుగుతున్న ఈ సందర్భంలో నటుడు శివాజీ
హీరోయిన్ల బట్టలపై మాట్లాడిన అంశాలు ఎటు నుండి ఎటో వెళ్ళిపోయి ఏకంగా మహిళల వస్త్రాధారణ మీద కూడా వెళ్ళిపోయింది. అంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలనే దానిపైన కూడా అనుకూలంగా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నా. ఆయనకు సపోర్ట్గా కూడా మహిళలు కూడా ఉంటున్నారు. మొత్తం కూడా ఇటు ఒకరి తర్వాత ఒకరు మహిళా సంఘాలు రావడం, ఆ తర్వాత రాజకీయ అంశం కూడా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్, మహిళల బట్టల పైన హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరు ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తన సినిమాను ప్రమోట్ చేయడానికి దాని కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. ఓకే అట్లా దండోరా సినిమా అనే దాంట్లో ఆ దండోరా ఇట్లా వచ్చేసింది. ఆ సందర్భంగా మాట్లాడింది అనేది పెద్ద చర్చ అయిపోయింది. సో దండోరా ప్రమోషన్ అయిపోయింది అక్కడ. ఓకే, ఇక రెండో విషయం ఏంటి వస్తే బట్టల విషయం. సో బట్టలు అనేటివి చాయిస్ ఆఫ్ ఇండివిజువల్స్. నేను సూట్ వేసుకుంటా, కోట్ వేసుకుంటా, ఒకరు అసలు ఇంకా వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. చాయిస్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నప్పుడు కాకపోతే సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాలు భారతదేశంలో ఒక సాంప్రదాయము, ఇంకో దేశంలో ఒక సాంప్రదాయం ఇట్లా ఉంటాయి. కాబట్టి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలని చెప్పడం వేరు. సాంప్రదాయాలు ధరిస్తే బాగుంటుంది, స్త్రీలకు ముందతనం ఉంటుంది అని చెప్పడం వేరు. మొత్తం నీ సామాన్లన్నీ కనుపడే విధంగా ఏదో ఇట్లా మాట్లాడింది కదా. సో కాబట్టి అట్లాంటి భాష వాడడం వేరు, తప్పు కదా. ఆయన కూడా తప్పని ఒప్పుకున్నాడు ఆ విషయం. సో అట్లాంటి భాష వాడడం కరెక్ట్ కాదు. రెండవది, బట్టలు వేషధారణ అనేది ఇష్టారాజ్యంగా చేయడం వల్ల కూడా కొంత అది పిల్లలు కూడా యూత్ కూడా కొంత అంటే ఇష్టారాజ్యం డ్రెస్ల వల్ల, ముఖ్యంగా మహిళలు కానీ పురుషులైనా సరే ఎవరైనా సరే మొత్తం చింపుకునే బట్టలు, అర్థంగా కనపడే బట్టలు, వాటి వల్ల పెద్దగా అంటే స్టైల్ అనుకుంటారు కావచ్చు కానీ వాళ్ళ ఇండివిజువల్స్గా అదొక వాళ్ళ ప్యాషన్ అనుకుంటారు కావచ్చు. కానీ ఆ ప్యాషన్ కాస్త ఏమవుతుంది అంటే పొల్యూషన్ అవుతుంది. అది మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తుంది శృతిమిస్తే. సో ఆ రకంగా శృతిమించడం వల్ల కూడా కొన్ని రేప్స్ అటెంప్ట్ జరుగుతున్నాయి అనేది, తర్వాత వీడియోలు చూడడం వల్ల, బట్టలు చూడడం వల్ల, చేయడం వల్ల ఇంపాక్ట్ పడుతుంది అనేది అభిప్రాయం, కొంత అభిప్రాయంగా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మాటలు నేను మాట్లాడాను, పేరెంట్స్ మాట్లాడని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి ఉండు ఎవరు, మన శివాజీ. సో కాబట్టి పేరెంట్స్ దృష్టితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పిల్లల బట్టలు మంచిగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. అట్లాగే సమాజంలో కూడా సమాజ హితం కోరుకునే వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు. బట్ ఇండివిజువల్గా కొంతమంది చాయిస్ ఆఫ్ వాళ్ళ చాయిస్ కాబట్టి, వాళ్ళ బాడీ వాళ్ళ చాయిస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? మొత్తం బంగ్లాదేశ్లో ఒక రకంగా అక్కడ జంజీ టీం కూడా మొత్తం కూడా నిరసనలు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్గా అక్కడ జరుగుతున్న హింస జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారత్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? తప్పకుండా చూపిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పుడు మొన్న నేపాల్లో జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే వాడు భారత్లో ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ వాదాన్ని తీసుకొచ్చిండ్రో తప్పకుండా ఆ ఇంపాక్ట్ మైనార్టీల మీద పడుతుంది. బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల మీద పట్టినప్పుడు నీకు ఖచ్చితంగా దానికి రివెంజ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నేపాల్లో కూడా ఎందుకు జరిగింది, బ్రాహ్మణిజం బాగా విపరీతంగా నేపాల్లో అమలవుతుంది. అగ్రవర్ణాల ఆధిపత్యం, ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యం. సో కాబట్టి దాన్ని భరించలేని బహుజనులు అక్కడ భరించలేక తిరుగుబాటు చేసిండ్రు. సో కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఎక్కడైనా వస్తుంది. ఎప్పుడు వస్తుంది, నేను అణిచివేసినప్పుడు వస్తుంది. సో కాబట్టి ఇలా మెజారిటీ వాదం పేరు మీద, మతత్వం పేరు మీద, నీ మతం పేరు మీద ఇవాళ ఇతర మతాలను అణిచివేస్తానంటే వాళ్ళ నుండి తిరుగుబాటు వస్తుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అది, గతంలో నేపాల్లో జరిగిన పరిణామాలు అది, రేపు భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు కూడా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మెజారిటీ మైనారిటీ వాదాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ మెజారిటీ పేరు మీద ఓట్లు సంపాదించవచ్చు కాక, కానీ హింసకు దారి తీయద్దు. అది నీ ఓట్ల రాజకీయాల కోసం నువ్వు మతాన్ని వాడుకోవడం వేరు. వాడుకోవద్దని చట్టం చెప్తుంది. ఏది సేమ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చెప్తుంది, నువ్వు మతాన్ని వాడద్దు, కులాన్ని వాడద్దు, ప్రాంతాన్ని వాడద్దు, భాషను వాడద్దు. బట్ అవన్నీ వాడుకో ఓట్లను సంపాదిస్తారు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే మెజారిటీ వాదంతో ప్రపంచంలోనే మత హింసలో నెంబర్ 1 దేశంగా మారిపోయింది భారతదేశం కూడా. ఆర్థిక అసమానతలో నెంబర్ 1 దేశంగా మారిపోయింది. మరి నువ్వే ఇంత అంటే ఆకలి సూచికలో 123వ స్థానంలో ఉన్నావు. మరి ఇట్లాంటి దేశం మొత్తం అభివృద్ధి దేశంగా ఎట్లా మారినట్టు కాదు కదా. సో ఈ క్రమంలో బంగ్లాదేశ్ లాంటి దేశంలో నువ్వు బంగ్లాదేశ్ని కానీ
లేకపోతే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న మైనార్టీల మీద జరుగుతున్న విషయం అంటే పాకిస్తాన్లో ఇంపాక్ట్ పడుతుంది, ఇటు బంగ్లాదేశ్లో ఇంపాక్ట్ పడుతుంది, ఇక్కడ బుద్ధిస్టుల మీద జరుగుతుంది, ఇక్కడ నేపాల్లో పడుతుంది, అటు బర్మాలో పడుతుంది, ఇటు భూటాన్లో పడుతుంది. ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. కాబట్టి అన్ని మతాలను సమానంగా చూసినప్పుడు ఏ మతం ఇంకో మతాన్ని తిట్టదు, ఇంకో మతం మీద దాడి చేయదు. ఇదంతా దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు. సో అది ఈ హైందవ మతతత్వ ఎజెండాని అమలు చేస్తూ మైనార్టీల మీద హింసకు పాల్పడితే రేపు చుట్టుపక్కల ఉన్న దేశాలన్న మైనార్టీలన్నీ కూడా మనకు తిరుగుబాటు చేసే అవకాశం ఉంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక దేశం ఆశ్రిత దేశంగా ఉన్న దేశం ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లిని మనం వంటగా గదిలో వేసి చేస్తే తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది, పిల్లి పులి అవుతుంది. అట్లనే అక్కడ బంగ్లాదేశ్ పరిణామాలు కానీ నేపాల్ పరిణామాలు కానీ రేపు భారతదేశానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ విధానాన్ని రద్దు చేసుకొని పక్క దేశాలు చుట్టూ దేశాలతోని శత్రుత్వం కాకుండా మంచి కోఆపరేటివ్గా ఉండి ఆ మైనార్టీ మతాలతో కూడా వాటిని సఖ్యంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం కూడా మంచిగా ఉంటుంది, మనకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. వెనిజులాలో ఏం జరుగుతుంది సార్? మొత్తం డ్రగ్స్ మా దేశానికి సరఫరా చేస్తుంది, అందుకోసం అని చెప్పి ఒక రీజన్ చెప్పి ట్రంప్ ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇకపై వెనిజులా దేశం మా కంట్రోల్లో ఉంటుందని కూడా ఆయన ప్రకటనలు కూడా చేస్తున్నారు. నిజంగా ఎప్పటి నుండో ట్రంప్ ఎప్పటి నుండో వెనిజులా మీద కనబడ్డది ఆయనకు. ఎందుకంటే వెనిజులా దేశంలో ఫస్ట్ ఐడియాలజికల్గా వాళ్ళు మస్ట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో, ఏ దేశమైనా కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ఉంటే వాళ్ళకి వ్యతిరేకమే. ఓకే. సో కాబట్టి మీరు వియత్నాం తీసుకోండి, అదే జరిగింది. పక్కకు ఏదైతే లెఫ్ట్ దేశాలు ఉన్నాయో ఆ లెఫ్ట్ దేశాలు అన్నిటి మీద అమెరికా పెత్తనం చేసింది. లెఫ్ట్ దేశాలే కాకుండా ఈవెన్ అరబ్ దేశాలలో కూడా తన మాట వినని ఏ దేశానైనా సరే ఏదో ఒక నెపంతో అది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటాడు, లేకపోతే అణ్వాయుధాలు ఉన్నాయంటాడు, లేకపోతే ఇక్కడ వెనిజులాలో డ్రగ్స్ సప్లై చేస్తుంది అంటున్నాడు. సో ఈ రకంగా ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళ మీద ఆధిపత్యం చేసేసి ఆ దేశంలో సంపద మీద, ఆ దేశంలో గ్యాస్ మీద, పెట్రోల్ మీద, ఆ దేశంలో ఇవాళ ఇక్కడ నాకు ఏంది భారతరత్న మన నోబెల్ బహుమతి శాంతి బహుమతికి అడ్డం పడ్డాడని మోడీ మీద భారతదేశం మీద సుంకాలు విధించడము, యుద్ధం చేయలేక. సో ఈ రకంగా అమెరికా ఇప్పటికి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు నీకేం అధికారం ఉందని నువ్వు కిడ్నాప్ చేస్తావని నీకేం పవర్ ఉంటుంది? ఇంకో దేశాధ్యక్షుని ఎట్లా కిడ్నాప్ చేస్తావు? లేదంటే ఇంకో దేశాధ్యక్షుని తీసుకుపోయి రాత్రి బాంబులు వేసి చంపుడు ఎక్కడిది? నీకు ఎవడిచ్చిన అధికారం? వాడు ఏమైనా నేరం చేస్తే అంతర్జాతీయ కోర్టు ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఫిర్యాదు చేయి, వెళ్ళి వీడు తప్పు చేసిండు, ఈ మానవ హక్కుల ఉల్లంఘన చేసిండు, వీడికి ఇంతమంది చంపిండని ఒక ఫిర్యాదు చేయి. నువ్వెవడు వాడిని చంపడానికి? సో కాబట్టి ఇలా అమెరికా అనేది ఒక ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తూ మొత్తం ప్రపంచ నేరస్తునిగా కూడా ఉంది ప్రపంచంలో. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గం ఎంతో కాలం కొనసాగదు. ఖచ్చితంగా చిన్న దేశాలన్నీ ఒకటైతే, బాధిత దేశాలన్నీ ఒకటైతే అప్పుడు అమెరికా ఉండదు. ఈ అమెరికా ముఖ చిత్రం మారిపోతుంది. ఆ పరిస్థితి భవిష్యత్తులో వచ్చే అవకాశం వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఎందుకు రాకూడదు? ఎందుకు రావాలనుకుంటున్నాం మనం? ఇప్పుడు ఖచ్చితంగా వస్తుంది. మీకు అక్కడ ఎప్పుడో వాటి మీద దాడులు జరిగినాయి చూడండి. ఎప్పుడు అమెరికా మీద దాడులు, ముస్లిమ్స్ చేశారు కదా దాడులు, వాళ్ళ మొత్తం బిజినెస్ దెబ్బతింది. కొంతకాలం మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చేసింది అమెరికా దేశం అంతా కూడా. వాళ్ళ బిజినెస్ అంతా దెబ్బతీసాక ట్విన్ టవర్స్ను కూల్చిపడేసింది కదా అప్పుడు. దాన్ని ఏమంటారు కదా, పెంటగాన్ మీదనే చేసింది. పెంటగాన్ మీద చేశారు, ట్విన్ టవర్స్ మీద చేశారు. కాబట్టి ఇవాళ బిజినెస్ అనేది అంటే నువ్వు ఏ దేశంలో అయినా ఆధిపత్యం చేసి వాళ్ళని చంపుతా అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉగ్రవాదం మొదలవుతుంది, తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు కాస్త రేపు అమెరికా అంతర్గతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికాకు చాలా శిథిల దేశాలు ఉన్నాయి. సో కాబట్టి అన్ని నల్ల దేశాలు కానీ అరబ్ దేశాలు కానీ రేపు అన్నీ ఒక్కటే తిరుగుబాటు చేస్తే అమెరికా తట్టుకోలేదు. ఈవెన్ చైనా ఒక్కటి కరెక్ట్గా తిరుగుబాటు చేస్తే తట్టుకోలేదు అమెరికా. ఎందుకంటే చైనా ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, సరే పూర్తి కమ్యూనిస్ట్ కాకపోయినా కూడా ఒక కమ్యూనిస్ట్ కంట్రీగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా చైనా కనుక గట్టిగా నిలబడి కొట్లాడితే అమెరికా తట్టుకోలేదు. మొత్తం ప్రొడక్షన్ అంతా ఇక్కడే ఉంది, ఉత్పత్తి అంతా ఆపేసింది అనుకో అమెరికా. ఇక్కడ చైనా ఉత్పత్తులు ఆపేసి సప్లై చేయడం ఆపేస్తే అమెరికా క్లోజ్ తెల్లారే. బట్టలు కూడా దొరికాయి, కనీసం వేసుకునే బట్టలు కూడా ఉన్నాయి. అంత డిపెండ్ అయిపోయింది మొత్తం. వస్త్ర మార్కెట్ అంతా కూడా నీకు అమెరికాలకు చైనా నుండే పోతుంది. మొత్తం చాలా వరకు ఉత్పత్తులన్నీ అక్కడికి పోతున్నాయి. మరి అటువంటిప్పుడు నువ్వు చైనా మార్కెట్ బంద్ చేసింది అనుకో, అప్పుడు ఏమైతే పరిస్థితి?
సో కాబట్టి అమెరికా ఇప్పటికి కూడా బీ కాషియస్గా ఉండాలి. రేపు ఏ దేశంతోనైనా సహకారం తీసుకునే విధంగా ఇచ్చుకునే విధంగా ఉంటే తప్ప ఇట్లా శత్రుత్వం చేసి ఇంకా ఆధిపత్యం చేస్తా అంటే గతంలో ట్రంప్ రాకముందు కూడా ఈ రకంగానే మొత్తం ప్రపంచం అంతా సైన్యాన్ని పంపించేసి ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది అమెరికా. ఇప్పటికీ అమెరికాలో చాలా పేదరికం ఉంది. ఓకే. ఇప్పటికీ అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది బాగా. అమెరికాలో ఇప్పుడు ఉద్యోగాలు కూడా తగ్గిపోయినాయి, ఒకప్పుడు అంతా లేవు. సో కాబట్టి బలవంతంగా ట్రంప్ పంపించేస్తున్నాయి వేరే వాళ్ళని, వేరే దేశ పౌరులను. సో ఇంకా దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది అమెరికాకు. ఆ రకంగా కాకుండా అమెరికంగా ఎవరైనా తప్పు చేస్తే ఒకవేళ నిజంగానే కూర్చున్నట్టు మాట్లాడు, లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించి నేరస్తుంది కాదు నువ్వు కూడా శిక్షించడానికి అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ముఖ్యంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలకు మీ విలువైన కామెంట్స్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.